ప్రకాశం జిల్లాలోని మరిపూడి నుండి యానాదిపాలెం వరకు 85 లక్షల రూపాయలతో తారు రోడ్డు నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మరియు కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ అమరావతి మహిళలపై అసభ్యకరంగా మాట్లాడిన వారికి వైసీపీ నాయకులు మద్దతు పలకడం, ఢిల్లీలో జరిగిన జగన్ పర్యటనలో ప్రజలపై పోలీసులపై దాడులకు పాల్పడిన వారిని శిక్షించడం జరిగిందని, జగన్ దుర్మార్గం చర్యలు మానుకోవాలని మంత్రి డోలా అన్నారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతోందని మంత్రి డోలా అన్నారు. మృదులగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అభివృద్ధి కోసం మరెన్నో పనులు చేపడుతున్నామని, దేవస్థానానికి వెళ్లే భక్తులకు రోడ్డు మార్గం సరిగా లేకపోవడంతో త్వరలో అది కూడా పూర్తి చేస్తామని మంత్రి ప్రజలకు తెలియజేశారు. కార్యక్రమంలో అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉన్నామని ఉనికి చాడుకోవడానికి వచ్చారు. వచ్చిన తర్వాత పొగాకు గొల్ల చేశారు. అమరావతి మీద ఆడవాళ్ళ వ్యాఖ్యలు కరెక్ట్ కాదన్న వాళ్ళ మీద అసభ్యంగా మాట్లాడి రాళ్ళు దాడి చేశారు. పోలీసుల మీద దాడి చేశారు. పైపెచ్చు ఏదో నీతిమంతుల్లాగా వెనక్కి పిలవాలంటాడు, రీకాల్ అంటాడు. మధ్యస్థితి మరీ ఎక్కువైపోయింది. ఆ రోజే మేమేదైతే ఎన్నిక ముందు చెప్పామో సైకో దానికి పరాకాష్ఠగా ఉన్నాడు. ఆ రోజున ఎన్నెన్నో కుట్రలు చేస్తున్నారు. పూర్తిగా భూస్థాపితం కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రజలకు కూడా ఒకటే చెప్తున్నా, అలాంటి వాళ్ళ మాటలు మేము మీ కార్యకర్తలు కూడా పోయారంటే మీరు కూడా అన్ని విధాలా నష్టపోతారు. మీరు మంచిని గ్రహించండి. అంతేగాని ఏదో ఈరోజు చెప్పారని చెప్పి రెచ్చగొట్టేటువంటి ఫలితాలు మేము ఊబిలో పడద్దని చెప్పి నేను వాళ్ళ కార్యకర్తలు కూడా చెప్తాను. అభివృద్ధికి సంక్షేమానికి మా పార్టీ ఎప్పుడు కూడా ముందుంటుందండి. ఈరోజు మృదులగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో 50 లక్షల రూపాయలతో పైన మేము రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోడ్డుని గతంలో మేము మెటల్ రోడ్డుగా ఏర్పాటు చేసాం. తరువాత కాలంలో మంజూరైన రోడ్డుకి ఫారెస్ట్ అనుమతులు లేకపోతే ఫారెస్ట్ అనుమతి క్లియర్ చేసుకొని రోడ్డు పూర్తి చేశాం. అదేవిధంగా ఇంకా ఇక్కడ చాలా పెద్ద బాధ్యతలు ఉన్నాయి. దేవస్థానం అభివృద్ధిలో పూర్తిగా ఆ రోజు టీటీడీ నుంచి నిధులు తీసుకురావడం కావచ్చు, ఈరోజు ఇంకా మిగిలినటువంటి అభివృద్ధి పైకి వెళ్ళాల్సిన ఘాట్ రోడ్ నిర్మాణం కూడా చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటినీ కూడా తప్పనిసరిగా పూర్తి చేస్తాం.